భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ నెల 8న శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త మచ్చ శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని గోవర్ధనగిరి కాలనీ చింతల చెరువు కట్ట శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం నందు కరపత్రాన్ని ఆవిష్కరించారు. నేరుగా సూర్యకిరణాలు స్వామివారిపై పడే దేవాలయం పాల్వంచలోనే ఉందన్నారు. పాల్వంచలో ఉన్నటువంటి ఈ శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం 13వ శతాబ్దంలో కాకతీయ రాజులచే నిర్మించబడినదని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఆ కాలంలో పాల్వంచ సంస్థాన వ్యవస్థాపకులైనటువంటి అన్నప్ప అశ్వరాయ గారి పరిపాలనలో దేదీప్యమానంగా ఈ దేవాలయంలో పూజలు అందుకున్నారని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అటువంటి ఈ శివాలయం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహాశివరాత్రి రోజున ఉదయం సూర్యుడు ఉదయించగానే తొలి సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించేటటువంటి ఏకైక దేవాలయం ఈ దేవాలయం అయి ఉండడం పాల్వంచ ప్రాంత వాసులుగా మన అదృష్టం. కావున అటువంటి శివాలయంలో ఈ నెల 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వివిధ రకాలైన పూజలు, హోమాలు, అభిషేకాలు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్ని చేపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ, భక్తులందరూ హాజరు కావాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహాశివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు, 108 శివలింగాలకు అభిషేకాలు చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము. రాత్రిపూట శివపార్వతుల కళ్యాణము నిర్వహిస్తున్నాము. శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించడానికి మంగళగిరి నుంచి ప్రత్యేకమైనటువంటి పూజారుల బృందం వస్తున్నమాట వాస్తవము. అదేవిధంగా శనివారం 9వ తారీఖు నాడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పూజలకి, అభిషేకాలకు, ప్రత్యేకమైన కార్యక్రమాలకు, లింగోద్భవ కాలంలో జరిగేటటువంటి అభిషేకాలకు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా పునీతులు కావాల్సిందిగా మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.